వస్తే మనకి మొదటి పేమెంట్ వస్తుంది. సో చాలా మంది అకౌంట్ మెయింటైన్ చేసే వాళ్ళకున్న ఫస్ట్ డౌట్ ఇదే. సో మాది మానిటైజేషన్ కాబోతుంది, మాది మానిటైజేషన్ అయింది, సో ఇప్పుడు ఎన్ని వ్యూస్ వస్తే మనకి పే అవుట్ అనేది రిలీజ్ అవుతుంది, మనకి మనీ వస్తాయి అనేది. సో క్లారిటీగా కనుక మీరు ఈ వీడియో చూసారు అంటే ఇంకా ఎప్పటికీ కూడా మీకు పే అవుట్ గురించి అస్సలు కొంచెం కూడా డౌట్ అనేది లేకుండా చాలా క్లారిటీగా ఉంటుంది. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లైక్ చేసి అయితే కంటిన్యూషన్ చూడండి. ఇలాంటి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే దానికి సరైన సమాధానం మంచిగా మీకు తెలిసిన తెలుగులో అర్థం కావాలి అంటే సో మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. అప్డేట్ అయ్యేదాన్ని బట్టి కూడా కొత్త కొత్త ఏంటి ఎలా అప్డేట్ అయిపోయింది అనే ప్రాసెస్ కూడా నేను చెప్తూ ఉంటాను కాబట్టి సో అలాంటివి కూడా మీరు తెలుసుకోవాలి అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉంచుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ మానిటైజేషన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వచ్చే డౌట్ అయితే ఇదేనలా, మరి మానిటైజేషన్ అయింది మాకు ఇంకా పేమెంట్ రాలేదని మస్తు కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటైజేషన్ అయింది అంటే ఏ మానిటైజేషన్ అయింది? సో మనకి రకరకాలుగా ఉన్నాయి కదా, స్టార్స్ అని, సబ్స్క్రిప్షన్స్ అని, యాడ్స్ అని, రీల్స్, బోనస్ ప్రోగ్రామ్, ఇన్స్ట్రీమ్ యాడ్ అని ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా. సో ఇందులో ఏది మానిటైజేషన్ అయింది అనేది ఫస్ట్ మీరు క్లారిటీగా చూసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను నార్మల్గా చెప్తున్నాను. స్టార్ అయింది అనుకోండి, స్టార్స్ ఎవరైనా సెండ్ చేస్తూ ఉండాలి, ఎవరైనా సెండ్ చేస్తూ ఉంటేనే మనకు అక్కడ ఇయర్ రింగ్స్ అనేది అవుతూ ఉంటాయి. అలా అయితేనే కదా మనకి పే అవుట్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో అలాగా మనకి సబ్స్క్రిప్షన్ కూడా వేరే వాళ్ళు జాయిన్ అయితే మనకు అవుతుంది కాబట్టి ఎవరైనా జాయిన్ అయిన తర్వాత మాత్రమే మనకు ఇయర్ రింగ్స్ అయితే ఆ ఇయర్ రింగ్స్ అనేది మనకి పర్టికులర్ డేట్లో మనకి రిలీజ్ అయిపోతాయి. అలా కాకుండా ఇప్పుడు స్టార్స్ కాదు, సబ్స్క్రిప్షన్ కాదు, ఒకవేళ అయినా కూడా అందులో ఎవ్వరు జాయిన్ కాలేదనుకోండి, మీకు మానిటైజేషన్ అయ్యి ఎన్ని నెలలు అయినా కూడా పేమెంట్ అనేది రిలీజ్ అవ్వదు. ఎందుకంటే అక్కడ సంపాదించుకోవడం ఏమీ లేకుండా మనకి పే అవుట్ రిలీజ్ కావాలి అంటే ఎలా రిలీజ్ అవుతుంది? ఏం కాదు, అక్కడ ఏమైనా వస్తేనే ఇక్కడ మనకు వస్తుంది. సో ఇది ఇక్కడికి పక్కకు పెట్టేసుకోండి, ఎందుకంటే ఇది నార్మల్, ఎక్కడ కూడా కాదు కాబట్టి. సో మనందరికీ కూడా మానిటైజేషన్ అయ్యేది ఏంటిది? ఎక్కువగా యాడ్స్ అండ్ రీల్స్ మానిటైజేషన్ అవుతుంది, లేదంటే ఇన్స్ట్రీమ్ యాడ్ మానిటైజేషన్ అవుతుంది. సో ఇప్పుడు యాడ్స్ అండ్ రీల్స్ ఉందనుకోండి, ఎన్ని వ్యూస్ వస్తే మనకి పే అవుట్ అనేది మనకి పేమెంట్ అనేది రిలీజ్ అయిపోతుంది? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే యాడ్స్ అండ్ రీల్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు, సో అది చాలా మంది తొందరగా మానిటైజేషన్ చేసుకుంటారు కాబట్టి. సో ఫస్ట్ నేను చెప్పేది ఇప్పుడు నేను చూసిన అకౌంట్స్ని బట్టి అక్కడ ఉన్న మన రేటింగ్ని బట్టి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో దాన్ని బట్టి మీరు ఒకసారి అకౌంట్ చెక్ చేసుకున్నారు అనుకోండి, మీకు కూడా ఫుల్ క్లారిటీ వస్తుంది. సో మనకి ఇన్ని వ్యూస్ వచ్చినాయి అంటే ఏ పేమెంట్ వచ్చేసింది అని మనకి క్లారిటీ అయితే వచ్చేసింది. సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి రీల్స్ మనకి యాడ్స్ అండ్ రీల్స్ నుంచి మనం మనీస్ అయితే సంపాదించుకోవచ్చు. అంటే రీల్ వీడియో మీద యాడ్ ప్లే అవడమో, స్క్రోల్ చేస్తుంటే వచ్చే యాడ్స్తోని మనకి రెవెన్యూ షేర్ అవడమో ఇలా అయిపోయి మనకి మనీ ఎర్నింగ్స్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఇలాగా మన రీల్స్ వీడియో ఉందనుకోండి, ఒక రీల్ వీడియో మనం అప్లోడ్ చేసిన తర్వాత దానికి ఎలా వ్యూస్ వస్తున్నాయి అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు 1000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, మనకి 0.01 సెంట్. అది ఇప్పుడు ప్రజెంట్ ఈ 1 వీక్ నుంచి ప్రతి ఒక్క అకౌంట్కి కూడా ఉన్నది. ఇంతకుముందుకు మనకి చాలా తక్కువగా ఉండేది, ఇప్పుడు 1000 వ్యూస్ వచ్చినాయి అంటే 1 సెంట్ కంపల్సరీగా ఉంటుంది. సో దీన్ని కనుక బేస్ చేసుకొని మనకు ఒక 10,000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, మనకి $1 అనేది కన్ఫర్మ్గా ఉంటుంది. సో మరి 10,000 వ్యూస్కి మనకి ఓన్లీ $1 ఉంటుందా అని అంటే ప్రతి ఒక్క అకౌంట్కి ఇది సేమ్ ఉండదు. సో మన అకౌంట్లో ఇప్పుడు ఒక వీడియో పెట్టామనుకోండి, సో మన వీడియో లెంత్, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది ఉంటుంది కదా, సో అది బేసిక్గా ప్లే అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి ఎన్ని వ్యూస్ వచ్చినా కూడా అది 3 సెకండ్స్ వీడియో కిందకే పోతుంది. 1 మినిట్ వీడియో 3 సెకండ్స్ తర్వాత మన వీడియో లెంత్ కనీసం మిడిల్ వరకు ఏమంటే ఇప్పుడు 30 సెకండ్స్ పెడితే 15 సెకండ్స్ వరకు కూడా చూడకుండా 3 సెకండ్స్ తర్వాతనే మొత్తం డ్రాపింగ్ అయిపోయినాయి అనుకోండి, నాకు యాడ్ అనేది ప్లే అయ్యే ఛాన్స్ లేదు కదా. మరి అలాంటప్పుడు ఇయర్ రింగ్స్ ఎలా అవుతాయి? అలాంటప్పుడు 10,000 కాదు 1,00,000 వ్యూస్ వచ్చినా కూడా మనకి 0 ఇయర్ రింగ్స్ మాత్రమే ఉంటుంది. సో దీన్ని మనం ఎప్పటికప్పుడు మన ప్రతి వీడియోని మనం చెక్ చేసుకోవాలి. సో నేను చెక్ చేసిన దాన్ని బట్టి 1000కి మనకి 0.1 సెంట్ వస్తుంది. అంటే మనకి ఇప్పుడు 10,000 వ్యూస్ వస్తే ఇక్కడ మనకి 10 సెంట్స్ వస్తాయి. ఇలాగ మనకి 1,00,000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, $1 అయిపోతుంది. సో ఇలాగ మన అకౌంట్లో మనం అప్లోడ్ చేసిన వీడియో అనేది యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కనుక మంచిగా ఉందనుకోండి, అంటే అప్లోడ్ చేసిన ఒక 4-5 గంటలలోనే అది 1000 దాటేసింది, లక్షల దాకా పోయిందంటే ఆ వీడియోకి రేటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి 1,00,000 వ్యూస్ వచ్చిన దానికి కూడా $5 వరకు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ 1,00,000కి $5 అబోవ్ కూడా ఉంటుంది మనకి. ఇలాగా మనం మన అకౌంట్లో వీడియోస్ అనేది తక్కువ టైంలో ఎక్కువ వైరల్ అయ్యేలాగా చూసుకుంటే మనకి ఒక 1 crore వ్యూస్ అక్కడికి క్రాస్ అయిపోయే లోపలనే
మనకి $100 అనేది మనకి అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకి పే అవుట్ రిలీజింగ్ ఎలా ఉంటుంది, ఫస్ట్ స్టార్టింగ్ $25తో ఉంటుంది. కానీ అది కొంతమందికి ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి దాన్ని అందరూ కూడా పక్కకు పెట్టేస్తున్నారు. ఇక మనకున్న సెకండ్ అండ్ బెస్ట్ ఛాన్స్ ఏంటిది, $100 మనకు టోటల్ ఇయర్నింగ్స్ అయిన తర్వాత అవి మన బ్యాంక్లోకి యాడ్ అయిపోతాయి. సో దీనికి ఒక పర్టికులర్ డేట్ అండ్ టైం ఉంటుంది అనమాట. సో ఆ టైమింగ్స్ ఏంటి అంటే మనకి మంత్ ఎండింగ్, సో మనకి 21st తర్వాత నుంచి వెళ్ళి ఆ మంత్ ఎండింగ్ లోపు సో మనకి రిలీజింగ్కి కొంత టైం అని, రిలీజ్ అయిన తర్వాత మన బ్యాంక్లో యాడ్ అవ్వడానికి కొంత టైం అనేసి ఇలా ఉంటుంది. కాబట్టి ఆ 25th తర్వాత మనకు బ్యాంక్లోకి యాడ్ అయిపోతాయి ఈ $100 అయిన తర్వాత. సో మన రీల్స్ వీడియోస్కి, సారీ నాకు ఊరికే షార్ట్స్ అనేది వస్తుంది, ఇప్పుడు ఫేస్బుక్లో అప్లోడ్ చేసే మన రీల్స్ వీడియోస్కి సో మనం డైలీ మనం ఎంత అప్లోడ్ చేస్తున్నాము, టోటల్గా మనకి ఎలా వ్యూస్ వస్తున్నాయి అనేది కనుక మనం టోటల్ కౌంట్ చేస్తున్నాం అనుకోండి, 1 crore వ్యూస్ అని కనుక కన్ఫామ్గా మీకు ఉన్నాయి అని అంటే అందులో ఒక వీడియోకి రేటింగ్ తక్కువ ఉన్నా ఇంకొక వీడియోకి హైప్లో ఉంటుంది కాబట్టి కన్ఫామ్గా మనకి $100 అవుతాయి. ఇక మనం పెట్టిన గంటల్లోనే లక్షల వ్యూస్ వస్తున్నాయి అని అంటే మాత్రము 1 crore వ్యూకి మనకి $150 వరకు కూడా మనకి అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే 1 crore వ్యూస్ వచ్చిందంటే మనకి పే అవుట్ రిలీజ్ కన్ఫామ్ నెక్స్ట్ మంత్ అని మనం అయితే క్లియర్గా చూసుకోవాలి. మరీ రేటింగ్ తక్కువ ఉంది అని అంటే కనీసం మనం 10 seconds వీడియో కూడా మనం అప్లోడ్ చేస్తలేమనంటే అది ఫుల్ సెకండ్స్ చూసినా కూడా మనకి రేటింగ్ అనేది ఏమి ఉండదు. కాబట్టి మినిమంగా మనం 30 seconds ఎబో పెట్టుకున్నాం అనుకోండి, వ్యూ డ్యూరేషన్ బాగుంటుంది. సో అక్కడ వరకు ఉంది అని అంటే కన్ఫామ్గా మనకి యాడ్ ప్లే అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి 1 crore కన్ఫామ్గా $100 ఎబోనే మనం ఎక్కువగా సంపాదించుకోవచ్చు. సో 1 crore అనేది మినిమంగా నేను చూసిన ప్రతి ఒక్క అకౌంట్కి కూడా. ఇంకా రేటింగ్ చాలా కొంతమందికి చాలా బాగుంటుంది. అలాంటి వాళ్ళకి ఏం తెలుసా, 50 లక్షల వ్యూస్ వస్తే చాలు, ఇక్కడ మనకి $100 అయిపోతాయి 50 లక్షలకే. ఇక రేటింగ్ చాలా కొంచెం డల్గా ఉంది అంటే మాత్రం 1 crore వ్యూస్ 1 month కంపల్సరీ రావాలి. అలా వస్తే మనకి $100 అయితే అవుతాయి, అది కూడా కన్ఫామ్గా. సో ఇందులో కూడా ఒక మెలిక ఉంది ఏంటి అంటే ఇప్పుడు మనం కొన్ని రీల్స్ వీడియోస్ మ్యూజిక్ పెడుతూ ఉంటాం. సో మరి లైసెన్స్డ్ మ్యూజిక్ లేని వాళ్ళకి అరే మేము దీనికి కూడా పెట్టినాం, మాకు 1 కోటి వ్యూస్ అయినాయి, మాకు అయినా కూడా రాలేదంటే నేను చేసేది ఏముండదు. ఇలా ఫేస్బుక్ దేనికైతే యాక్సెప్ట్ చేస్తుందో మానిటైజేషన్ పరంగా వాటిని మాత్రమే కౌంట్ చేసుకోండి. ఎవరికైతే లైసెన్స్డ్ మ్యూజిక్ కూడా వస్తుందో సో వాళ్ళు మ్యూజిక్ అప్లోడ్ చేసిన వీడియోకి వచ్చిన వ్యూస్ని కూడా మీరు కౌంట్ చేసుకోండి. 1 crore అయినాయి అంటే మీకు పేమెంట్ కన్ఫర్ము. అలా కాకుండా నార్మల్గా యాడ్స్ అండ్ రీల్స్ మానిటైజేషన్ మాత్రమే అయింది, సపరేట్గా మాకు ఇలాంటి రాలేదు అని అంటే మాత్రము సో మీరు ఓన్ కంటెంట్గా ఏదైతే ప్రిపేర్ చేస్తారో వితౌట్ మ్యూజిక్తోని వాటిని మాత్రమే కౌంట్ చేసుకుంటే 1 crore అయిపోయింది అని అంటే 100%గా మీకు $100 వచ్చేస్తాయి. ఇది యాడ్స్ అండ్ రీల్స్ మనం అప్లోడ్ చేసే రీల్స్ వీడియోస్ తరపున. ఇప్పుడు ఒకవేళ లాంగ్ వీడియో ఉందనుకోండి, సో లాంగ్ వీడియోకి రీల్స్ వీడియోస్కి మనకు డిఫరెంట్ ఉంటుంది. అది తొందరగా ఎక్కువ వైరల్ అయిపోతుంది, మస్తుగా వస్తాయి. ఇది కూడా అట్లనే ఉంటుంది. కానీ చెప్పాను కదా లాస్ట్ 1 week నుంచి వెళ్ళి మనకి ఈ ఇయర్నింగ్స్ అనేది కూడా చాలా డిఫరెంట్ అయిపోయినాయి. రీల్స్ అనుకోండి, లాంగ్ వీడియోస్ అనుకోండి, ఇయర్నింగ్స్ అనేది మాత్రం ఇంతకు ముందుకు పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగున్నాయి అనమాట. సో ఇందులో కూడా కానీ ఇక్కడ మనకి 1 కోటి వ్యూస్ రావాల్సిన అవసరం లేదు. మనం అప్లోడ్ చేసే లాంగ్ వీడియోకి కనుక 50 లక్షలు వచ్చాయంటే ఆ 50 లక్షల వ్యూస్తోనే ఇక్కడ మనకి ఆల్రెడీ $100 దాటిపోతున్నాయి. సో అలా రావాలి అని అంటే చెప్పాను కదా, యాజ్ ఈజ్ మన వీడియో లెంత్ అనేది 3 minutesకి ఎబో ఉండాలి. అంటే 1 minute నుంచి వెళ్ళి 3 minutes మధ్యలో ఉండాలి. ఇంకా మీ కంటెంట్ ఇంకా మంచిగా ఉంది, ఇంకా ఎబో ఉంది అంటే కూడా ఏం ప్రాబ్లం లేదు, ఎబో కూడా ఉండొచ్చు. కానీ మినిమంగా 1 to 3 ఉండేలాగా చూసుకోండి. ఇక మన కంటెంట్ని బట్టి ఎక్కువ ఉన్నాయి కదా, కానీ ఆ ఎక్కువ ఎంత లెంత్ అయితే ఉండదో వ్యూ డ్యూరేషన్ కూడా అంతవరకే చూస్తారు. ఇప్పుడు 1 minute ఉందనుకోండి, కనీసం మనకి అక్కడ 30 seconds అయినా చూడాలి అని ఉంటుంది. మనం గంట పెట్టాను అనుకోండి, అప్పుడు వ్యూ డ్యూరేషన్ ఎలా ఉంటుంది, కనీసం మనకి 30 minutes వరకు ఉండాలి అని ఉంటుంది. సో ఇది కొంచెం క్రిటికల్గా ఉంటుంది. కాబట్టి మరీ గంటలు పొంటలు కాకుండా, మరీ ఒకటి 10-15 seconds కాకుండా 1 to 3 minutes అనేది ఎవరైనా కూడా చూడదగ్గగా ఉంటుంది, ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి అలా మనం అప్లోడ్ చేసినాం అనుకోండి, సో దానికి కూడా మనకి రేటింగ్ అని ఉంటుంది. ఎందుకంటే మనకి వ్యూస్ని బట్టే కదా అక్కడ యాడ్ ప్లే అవుతుంది, యాడ్తోనే మనకి ఇయర్నింగ్స్ వస్తాయి. కాబట్టి అలాగా ఇప్పుడు మనం వీడియో మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే కొంతమంది ఆ 3 seconds తర్వాత మనకి ఏదైతే ఉంటుందో అక్కడ వాళ్ళకి కన్ఫామ్గా యాడ్ ప్లే అయిపోయింది అని అర్థం. సో 3 seconds వరకు ఉన్న వ్యూస్ని మనం కౌంట్ చేసుకొని అయ్యో మనకి 50 లక్షలు అని మాకు అయినా కూడా రాలేదు పేమెంట్ అని మనం బాధపడాల్సింది ఏమి ఉండదు. ఎందుకంటే నేను 4 accountsని మెయింటైన్ చేస్తున్నాను. నేను ప్రతి ఒక్క అకౌంట్ని, ప్రతి ఒక్క సెట్టింగ్ని, ఒక్కొక్క వ్యూని కూడా నేను ఇంకొక దానికి పోల్చి చూసుకుంటాను. ఒక అకౌంట్కి వేరే ఉంటుంది మన రేటింగ్, ఇంకొక అకౌంట్కి వేరే ఉంటుంది. అంటే ఒక్కొక్క దానికి 50 లక్షలు టోటల్ లాంగ్ వీడియోస్కున్న వ్యూస్ని చూసినాం అనుకోండి, $100 దాటిపోతుంది. కొన్ని 50 లక్షలు అయినా కూడా కనీసం మనకి $50 కూడా కానే కాదు. సో మన కంటెంట్ అనేది యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది మంచిగా ఉంటే
మనం అప్లోడ్ చేసినాం అనుకోండి ఎలాంటి కంటెంట్, సో మనకి 50 లక్షలు వచ్చింది టోటల్ వ్యూస్ అంటే మాత్రం 100%గా మనకి ఈ ఎర్నింగ్స్ ఇక నెక్స్ట్ పే అవుట్ మనకి వచ్చేస్తుంది అని అర్థం. ఇక ఇవి ఇక్కడ మనం రీల్స్ లాంగ్ దగ్గర చూసుకోవాల్సినవి. ఇక ఇవి కాకుండా మనకి వ్యూస్ అనేది అయితే ఏముండదు. లైవ్ మనం చేయడానికి అయితే ఉంది కానీ దానికి మానిటైజేషన్ అయితే లేదు, అదంతా కూడా టోటల్గా తీసేసిళ్ళు. సో మనం ఎప్పుడైనా కూడా మన వ్యూస్ని మనం చెక్ చేసుకుంటూ ప్రాబ్లం లేకుండా కనుక మనం వీడియోస్ అప్లోడ్ చేసినామనంటే రీల్స్కి పోటీ వస్తే చాలు, లాంగ్కి 50 లక్షలు వస్తే రాదు. రెండింటితో కలుపుకున్నామంటే మనకి $200-300 దాకా మనం ఈజీగా అయితే సంపాదించుకోవచ్చు. సో అలా మంచిగా సంపాదించుకోవాలి. అకౌంట్ మంచిగా గుడ్గా ఉండాలి, రికమెండేషన్లో ఉండాలి, కన్సిస్టెన్సీ ఫాలో అవుతూ ఉండాలి, పార్టన్ మౌంటేషన్ పాలసీ, కంటెంట్ మౌంటేషన్ పాలసీ, ఫ్లాగ్డ్ కంటెంట్ అనేది రాకుండా అన్ఒరిజినల్ కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ని మాత్రమే పెడుతూ ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకోకుండా ఉన్నారనుకోండి, మీ అకౌంట్కి పర్ఫెక్ట్ రేటింగ్ అనేది ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నేను చూసిన వాళ్ళలో కొంతమందికి 10,000 వ్యూస్ కూడా రానే రావు, దానికి $10 కూడా దాటిపోయింది కొంతమందికి. అలా మన అకౌంట్కి మంచి రేటింగ్ ఉందనుకోండి, తక్కువ వ్యూస్తోనే మనం ఎక్కువ పైసలు అయితే సంపాదించుకోవచ్చు. సో అదంతా కూడా ఎవరి దగ్గర ఉంది, ఎవరి అకౌంట్ వాళ్ళ చేతిలో ఉంది, ఎవరి ఛాన్స్ వాళ్ళకే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. ఇలాంటి ఏ డౌట్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తర్వాత వీడియోలో దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనే చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.